రబీ వరికి సమస్యలు మొదలవుతున్నాయి. అసలే అధిక చలి వాతావరణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జింకు లోపం వల్ల పెరుగుదల అంతంత మాత్రంగా ఉన్న వరికి మరో దెబ్బ మొగిపురుగు రూపంలో ఎదురైంది. వానాకాలం పంట కంటే యాసంగి వరిలో మొగిపురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీన్నే కాండం తొలుచు పురుగు అని కూడా అంటారు. యాసంగి వరి ప్రస్తుతం నారుమడి దశ నుంచి పిలక దశ వరకు ఉంది. ఇప్పటి నుంచే పంటలో మొగిపురుగు కనిపిస్తోంది. ఈ పురుగును దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. లేనట్లయితే కంకులు సరిగా రాక వచ్చిన తెల్ల కంకులు వచ్చి దిగుబడిని నష్టపోవలసి వస్తుంది. యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ప్రస్తుతం వరి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వివిధ దశలో మనకి కనిపిస్తున్నదండి. నారు దశ నుంచి కూడా మనకి పిలకలు ఏర్పడే దశ వరకు మనకి ఒక వరి పంట అనేది మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్లో గమనించినట్లయితే మొగిపురుగు సాధారణంగా కూడా ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేస్తుంది. నారుమడిలో కూడా కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి రెక్కల పురుగులు కానీ అట్లాగే గుడ్ల సముదాయాలు కూడా రైతు సోదరులు గమనించడం జరిగింది. అది ఎలా ఉంటుంది, ఎలా నష్టం చేస్తుంది మనం చూసినట్లయితే ఈ యొక్క మొగిపురుగునే మనము కాండం తొలిచే పురుగు అని కూడా పిలుస్తారు. దీని యొక్క లార్వా దశ మనకి పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొగిపురుగు అనేది మనకి పంటని 3 దశల్లో మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. తొలుత నారుమడిలో ఆశిస్తుంది, తర్వాత పిలక దశలో ఆశిస్తుంది, తర్వాత పూత దశలో కూడా మనకి ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. దీని బాహ్య స్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఇది రెక్కల పురుగు, లెప్డాప్టర్కి చెందిన పురుగు ఇది. ఈ రెక్కల పురుగులు గమనించినట్లయితే ముదురు గోధుమ రంగులో కానీ లేకపోతే పసుపు రంగులో మనకి ఎండుగడ్డి రంగులో యొక్క రెక్కల పురుగులు కనిపిస్తాయి. తల్లి రెక్కల పురుగు యొక్క ముందు రెక్కలపై మనకి నల్లటి 2 చుక్కలు మనకి కనిపిస్తాయి. ఈ తల్లి రెక్కల పురుగు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లను కూడా విడివిడిగా కాకుండా గుంపులుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుంపులుగా పెట్టే గుడ్ల మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వా తొలుత మొక్క కిందికి లోపలికి వెళ్ళిపోయి లోపల మొవ్వును కత్తిరించడం జరుగుతుంది. మొగిని కత్తిరిస్తుంది కాబట్టి దీన్ని మొగి పురుగు అని పిలుస్తారు. అంకురం ఏర్పడే దశలో కానీ లేదా చిరుపొట్ట దశలో ఈ యొక్క మొగి పురుగు ఆశించి కంకి మొదట్లో కత్తిరించడం వల్ల అక్కడికి ఏర్పడే కంకికి పోషకాలు అందక మొత్తం తాలుగింజలుగా ఏర్పడతాయి. దీన్ని తెల్ల కంకి అని పిలుస్తారు. పిలక దశలో ఆశించినప్పుడు పిలకలు చనిపోవడం, మొవ్వు చనిపోవడం జరుగుతుంది. పూత దశలో ఆశించినట్టు తెల్ల కంకులు ఏర్పడడం దీని యొక్క ప్రధాన లక్షణం. తెల్ల కంకి ఏర్పడిన తర్వాత ఎలాంటి సస్యరక్షణ చేపట్టినా మనకి ఫలితం ఉండదు కాబట్టి మనకి చిరుపొట్ట దశలో కానీ అంకురం ఏర్పడే దశలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ముఖ్యంగా లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 కానీ లేకపోతే వీలైతే 8 నుంచి 10 కూడా మన ఎకరానికి ఒక లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. అంతకుముందు పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. అయితే లోతు దుక్కులు చేసుకోవడం అనేది ముఖ్యం. అట్లాగే ఈ మధ్య కాలంలో వరి కోత మిషన్ల ద్వారా వరిని కోస్తున్నారు కాబట్టి సగం వరకే వరిని కోయడం జరుగుతుంది. అట్లా కాకుండా దుబ్బు మొదల వరకు కూడా కత్తిరించే విధంగా చూడాలి. లేనట్లయితే మనకి ఆ పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నారుమడి నుంచి ఈ యొక్క మొగిపురుగు ఆశిస్తుంది కాబట్టి నారుమడిలో మనకి నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాటు వేసుకునేటప్పుడు ఆ నారు కొనలను కత్తిరించుకొని మనం నాటు వేసుకున్నట్లయితే నారుమడిలో ఏమైనా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మొగిపురుగు సంబంధించి గుడ్ల సముదాయాలు ఉన్నట్లయితే మనం అక్కడే కొంతవరకు మనము మొగిపురుగు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో కూడా మనము కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా ఇంకా మనకి మొగిపురుగు వస్తుంది అని అనుకున్నట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ అయిన మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేనట్లయితే ఎసిఫేట్ అయిన మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిలక దశలో మొగిపురుగును మనం సమర్థవంతంగా అరికట్టకపోతే పూత దశలో వచ్చి మనకు విపరీతమైన నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ తెల్ల కంకుల ద్వారా మనకు కలిగే నష్టం గమనించినట్లయితే ముఖ్యంగా కంకి మొత్తం కూడా తాలుగా అయిపోయి మనకి ఎలాంటి దిగుబడి కూడా రాదు. సో అట్లా మనకి పూత దశలో మనం అంకురం ఏర్పడే దశలో మనము గుళికలు ముఖ్యంగా క్లోరంటర్ నిల్ప్రో గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ కాటప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవచ్చు. లేనట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి, లేనట్లయితే క్లోరంటర్ నిల్ప్రో మందు ఎకరానికి 60 ml అంటే ఒక లీటర్కి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట దశను బట్టి మొగిపురుగు ఆశించే సున్నిత దశల్లో మన యొక్క పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సూచించిన మేరకు రసాయనిక మందులు కానీ యాజమాన్య పద్ధతులు కానీ పాటించి మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవలసిందిగా
కోరుచున్నాను.